హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న అత్త సావిత్రమ్మ సిరీస్లో పార్ట్ 16తో మేము ముందుకు వచ్చేసాము. మరి అత్త సావిత్రమ్మ పార్ట్ 16లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ని. అక్క, ఏం చేస్తున్నావు ఇక్కడ? అరే ప్లీజ్ రా, గట్టి కొర్రకరా, నా ఇజ్జత్ తీయకు. ఏం చేస్తున్నావు చెప్పు. ఇక్కడికి ఎందుకు వచ్చినావు ఇంత పెద్ద కేఫ్కి? ఆయన నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా, కాలేజ్ కోకుండా? నువ్వు కేఫ్కి ఎందుకు వచ్చినావు చెప్పు. జాబ్ చేస్తున్నా అని చెప్పినావు మమ్మీకి డాడీకి ఇంట్లో అందరికి. గీదేనా నీ జాబు? ఎందుకురా అట్లా అంటావు? అక్క మీద నమ్మకం లేదా నీకు కొంచెం కూడా? కొంపదీసి కేఫ్లో పనిచేస్తలేవు కదక్క. అనగనగా ఒక పేద కుటుంబం, ఆ నిరుపేద తల్లిదండ్రులకు 2 కవలలు పుట్టారు. అందులో పెద్దదైంది కూతురు మధుమిత, కొడుకు చిన్నవాడైన అందగాడు సూర్య. ఆ పెద్ద కూతురు ఈ ఇంట్లోని పేదరికాన్ని ఎలాగైనా అణిచివేయాలనుకుంది. ఒకగానొక రోజు డిగ్రీ పూర్తయిన వెంటనే ఆ కేఫ్లో పని చేయడం ప్రారంభించింది. ఒరేయ్, ఇంతింతై వటుడింతై అన్నట్టు సంపాదించి ఒక్కటేసారి కోటీశ్వరరాలుగా మారిపోయింది. తన జీవితాన్నే కాదు, తమ్ముడి జీవితాన్ని, తల్లిదండ్రి జీవితాన్ని కూడా మార్చేసింది. నీ బొందరా నీ బొంద. కాదా? అంటే అక్క, ఇప్పుడు నువ్వు గిట్ల పనిచేసి మనం అందరం కోటీశ్వర్లు గదంతా కాదా? నీ మొహం లెక్కున్నది నీ కథ. కావాలంటే సినిమాది అక్క, స్క్రిప్ట్, డైరెక్షన్, స్క్రీన్ ప్లే అన్ని నేనే చేస్తా. నీకు ఫస్ట్ జీతం వస్తుంది కదా. నువ్వు ప్రొడ్యూసర్, సరేనా? మా సార్ వస్తాడరా. మీ సార్ వస్తాడా? నాకు తెలుసు నువ్వు ఈ కేఫ్లా పని మనిషిగా ఏరినావు. నాకు తెలుసు, సాసార్లు అడుగుతున్నావు కదా. అరే ఇంకొక మాట మాట్లాడినా అనుకో, చెంప వాళ్ళకు కొడతా. మరి ఏం చేస్తున్నావిడా? ప్రొద్దున టిఫిన్ తినలేదురా, ఆకలి అవుతుందని టిఫిన్ తినడానికి నచ్చిన. అమ్మ ఇంట్లో ఎట్లా నాటకాలు ఆడతావే నువ్వు. అమ్మనేమో నా పెద్ద కూతురు ఆకలికి భరించుతుంది, తినకుండా 2-3 రోజులైనా ఉంటుంది అని అనుకుంటుంది. నువ్వేమో మంచిగా కేఫ్లో కచ్చుకుంటా ఇష్టమనే తింటున్నావు కదా. కేఫ్లా కాఫీ ఒకటే దొరుకుతుందిరా, అవులేగా. ఏదో ఒకటి కాఫీలలో బిస్కెట్లు ముంచుకుంటూ తిన్నావు కదా. అబ్బా, ఇది ఎంత కాస్ట్లీ కేఫ్ అట. ఒక కప్పు కాఫీకి 400. ఏందిరా, ఒక కప్పుకు 400? మరేమనుకుంటాను, బిస్కెట్లు అవి ఇవి అన్ని పక్కకు పెట్టుకుంటే 500 అన్నా అవుతుంది మినిమం ఒకరికి. ఇంత కాస్ట్లీ కేఫా ఇది? ఇంత కాస్ట్లీ కేఫ్కి వచ్చి ఏం తెలియనట్టు ఇంత కాస్ట్లీ కేఫా అని అంటున్నావా? నేను అమ్మకి చెప్తావు నీ సంగతి. నాన్న దగ్గర ఎన్ని డబ్బులు కొట్టేసినావో. అరే మొద్దు మొక్క పోడా, నేను నీ లెక్క కాదురా. నాన్న దగ్గర పైసలు కొట్టేసే రకం కాదు నేను. నాన్న కోసం పైసలు సంపాదించడానికి ఉద్యోగంలో చేరిన. సాసార్లు అడిగే ఉద్యోగమా? కాదు. ఏందో కంపెనీ అంటావు నీది. ఏం గ్రూప్ అది? ఎన్ఆర్ఐ గ్రూపా? ఎస్ఎన్ గ్రూప్. ఎస్ఎన్ గ్రూప్. నువ్వు ఏ గ్రూప్లో అయితే నాకేంది, బయటకు టిఫిన్ తినడానికి కాదు, కాఫీ తాగడానికి వచ్చినావు. నేను అమ్మకి చెప్తా. అరే ప్లీజ్ రా, అమ్మకి చెప్పకురా. మా సార్ తోటి వచ్చినరా, పైసలు కూడా ఆయననే కడతాడు. అవ్వా సార్ తోటి వచ్చినావా? నువ్వు ఇంకొక్కదానివే అనుకున్నా. అవ్వా, అమ్మకు తెలిసిందంటే నేను నరికి పోగులు పెడుతుంది. అరే ప్లీజ్ రా, అమ్మకి చెప్పకురా. అరే మా సార్ వచ్చిండ్రా, ప్లీజ్ అమ్మకి చెప్పకురా, నా ఇజ్జత్ తీయకు. వామ్మో గైన సార్ లెక్కున్నాడా? బాయ్ ఫ్రెండ్ తోటి కేఫ్కి వచ్చినట్టున్నది. అసలు ఆయన సారే కాదు, నాకు తెలుసు. బాయ్ ఫ్రెండ్ కదా. అసలు జాబ్ కాదు, కంపెనీ కాదు, బాయ్ ఫ్రెండ్ని పట్టుకొని కేఫ్కి వచ్చినవా? ఎవరితను? ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడుతుంది. నన్ను చూసి కూడా అతనితోనే మాట్లాడుతుంది. అరే ప్లీజ్ రా, నా ఫస్ట్ శాలరీ తోటి నీకు ఏదైనా ఒక గిఫ్ట్ కొనిస్తా. పక్కా? పక్కా. ప్రామిస్? ప్రామిస్ రా. పోరా ప్లీజ్. తాలా లగానా? పోరా, నన్ను రియకు. సరే బాయ్, ఆల్ ద బెస్ట్. బాయ్. బాయ్. వాయి కూడా చెప్తుంది. మధు, సార్. నువ్వు నా పిఏవి చెప్పానుగా నేను. అవును సార్, చెప్పారు. నువ్వు నా పిఏవి కాబట్టి నువ్వు నాతోనే ఉండాలి. ఎవరితోనో మాట్లాడొద్దని చెప్పానా? నా ముందే నా పర్మిషన్ లేకుండా ఎవరితోనో ఎందుకు మాట్లాడుతున్నావు? మిస్ మధుమిత, దిస్ ఈస్ ద లాస్ట్ వార్నింగ్.
ఇంకోసారి ఎవరితోనూ నువ్వు మాట్లాడొద్దు. బాయ్ కూడా చెప్తున్నావు. ఎవరతను? మా తమ్ముడు సార్, వాట్? మా తమ్ముడు. తమ్ముడా? మధు సారీ మధు. తీయండి. ఐఎమ్ సారీ మధు, సారీ మధు. మధు, మీరెందుకు ఏడుస్తున్నారు? నన్ను ఏడిపించి ఏడుస్తున్నారా? నువ్వు ఏడుస్తే నాకు ఏడుపు వస్తుంది మధు. మీరు ఏడవకండి సార్. మరి నువ్వు ఏడవద్దు. అయినా ఇదేం రూలు? నేను ఎక్కడా చూడలేదు. పిఏ అయితే ఎవరితో మాట్లాడొద్దా? అంత సీరియస్ అవుతారా? అయినా ఆఫీస్లో మాట్లాడొద్దు. ఏదైనా ఇంపార్టెంట్వి అందరికీ చెప్తానేమోనని. బయట మాట్లాడొద్దంటారేంటి? అసలు మీరెవరు నన్ను అలా మాట్లాడొద్దు అనడానికి? మధు సారీ చెప్పాను కదా. జాబ్ ఇస్తే మీరేది చెప్తే అది వినాలా? ప్లీజ్ మధు, నువ్వు ఇంకొకరితో మాట్లాడుతుంటే భరించలేకపోయాను. అది ఎందుకు? నువ్వు నాతో తప్ప ఇంకెవరితో మాట్లాడినా నేను సహించలేను. అదే ఎందుకని అడుగుతున్నాను. బికాజ్ ఐ లవ్ యూ మధు. ఏంటి? ఐ లవ్ యూ మధు. ఐ లవ్ యూ సో మచ్. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. సార్, ఎంతో గొప్పగా ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మధు, బట్ ఐ లవ్ యూ. మీరు నాకు జాబ్ అందుకే ఇచ్చాను. నువ్వంటే నాకు ఇష్టం. ఇదంతా నాన్నకి తెలిస్తే? మావయ్యకి తెలుసు. తెలుసా? మమ్మీకి? నాకు తెలీదు. నాన్నేమన్నారు? మావయ్యకి నేనంటే ఇష్టం. ఎందుకు అడుగుతున్నా? మధు, నేనంటే నీకు ఇష్టమేనా? సార్, లేవండి. సార్ మీరు ఎస్ఎన్ గ్రూప్ సీఈఓ కదా? ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకండి. మీరేంటి సార్ అంత పెద్ద కంపెనీ సీఈఓ ఇలా రోడ్డు పైన అమ్మాయి కోసం? యూ షట్ అప్ అండ్ గెట్ లాస్ట్. మీ మంచి కోసమే చెప్తున్నాను సార్. మీడియా వాళ్ళు ఎవరైనా చూస్తే రేపు పేపర్ మొత్తం మీ న్యూసే ఉంటుంది. థ్యాంక్స్. అమ్మో అమ్మ, మీరు చాలా లక్కీ. సార్కి ఎంత ఆస్తులున్నాయో అంతకంటే ఎక్కువ మంచి గుణం ఉంది. మీ అంత లక్కీ ఎవరు ఉండరు. అసలు సార్ ఇలా చేయడం ఏంటి? ముక్కు మీద వేలేసుకోవాల్సి వస్తుంది. చెప్పు మధు, అందరూ వస్తారు. లేవండి సార్, మీడియా వాళ్ళు వస్తారంట. నువ్వు నా లవ్ని యాక్సెప్ట్ చేస్తేనే లేస్తాను. ప్లీజ్ మధు. మీరేం మాట్లాడుతున్నారు సార్? నాకేం అర్థం అవ్వట్లేదు. నా ప్రతి ఉదయం నీ నవ్వుతో మొదలై నా ప్రతి రాత్రి నీ మాటలతో ముగియాలి. నీ జీవితాంతం నా పక్కన ఉండి నన్ను నీవాడిగా చేసుకుంటావా మధు? తొందరగా లేవండి సార్, అందరూ ఇటువైపే చూస్తున్నారు. మీరందరికీ తెలిసే ఉంటారు. లేవండి. నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే గానీ నేను లేవను. చెప్తూనే ఉన్నాను కదా సార్. ఏం చెప్పావు? ఇంతవరకు ఎవరిని నా చిటికన వేలు కూడా ముట్టుకోనివ్వలేదు. ఇప్పుడు నా చేత మీ చేతిలో ఉంది. మధు, త్వరగా వెళ్దాం పదండి, అందరూ ఇటువైపే చూస్తున్నారు. మధు, మధు, నేను నమ్మలేకపోతున్నాను. చేతుల్లో కాదు, నీకు నేనంటే ఇష్టమేనా? మాటల్లో చెప్తావా? ఒక్కసారి వినాలనుంది. ఈ చేతిని జీవితాంతం ఇలాగే పట్టుకుంటారా? ఐ లవ్ యూ మధు. ఈ జీవితంలోనే కాదు, ప్రతి జన్మలోనూ ఈ చెయ్యిని విడవను. నిజం చెప్పాలంటే నేను ఆ రోజు మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే మీ ప్రేమలో పడిపోయాను. మధు, నేను ఇంత లక్కీయా? ఇంత ఈజీగా నేను ప్రేమించిన అమ్మాయి నాకు దొరికిందా? మధు, మధు, మధు. సార్, మ్, ఇదంతా కల కాదు కదా? కాదు మధు, ఇదంతా నిజం. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావు. నిజంగానా? ఇదంతా నిజమేనా? హలో మేడం గారు. మధు మేడం. నన్ను మేడం అంటున్నారా? కలవరిస్తున్నారేంటి మేడం? ఏంటి సార్,
ఇదంతా కళ. ఏంటి మధు, నైట్ పడుకోలేదా? సారీ సార్. పర్లేదు, ఆఫీస్ దగ్గరకు వచ్చిందని లేపాను. పైగా ఏదో కలవరిస్తున్నావు. ఏం కలవరించాను? ఏమో సార్ సార్ అంటున్నావు. కొంపదీసి నేను ఐ లవ్ యూ సార్ అనలేదు కదా. ఎంత మంచి కాల్ వచ్చిందో. సార్, ఏంటి మధు? మిమ్మల్ని ఒకటి అడగాలి. అడుగు. మీరు మళ్ళీ ఎప్పుడైనా అడుగుతానులేండి. పర్లేదు మధు, అడుగు. ఆహా, తర్వాత. థ్యాంక్స్ కృష్ణయ్య. కనీసం కలలోనైనా ఇంత మంచి అబ్బాయిని నాకు తోడుగా ఇచ్చావు. కొంచెం ఇలాంటి భర్త వచ్చేటట్టు చూడు స్వామి. కొంచెమైనా పర్లేదు, సరిపెట్టుకుంటాను. అబ్బబ్బా, ఎంత ముద్దొస్తున్నాడో. ఇంతవరకు ఏ అబ్బాయిని చూసినా ఇలాంటి ఫీలింగ్ రాలేదు. అందుకేనేమో అమ్మ నాన్న ఎప్పుడూ అబ్బాయిలతో మాట్లాడొద్దంటారు. మాట్లాడితే ఇలానే అవుతుందేమో. కానీ ఇతని ప్లేస్లో ఇంకొకరుంటే అస్సలు మాట్లాడాలనిపించదు. చీ, మాట్లాడకపోయేదాన్ని కూడా. ఎందుకో సార్ అంటే ఇంకా ఇంకా ఇష్టం పెరుగుతోంది. అసలు నేను పెళ్ళే చేసుకోను. సార్ పిఏగా ఇలాగే ఉండిపోతాను ఎప్పటికీ. సార్ని చూస్తూ ఇలాగే ఉండిపోవచ్చు. సార్, ఒకవేళ నేను జాబ్ మానేయకపోతే 1 ఇయర్ చేస్తానన్నాను కదా. 1 ఇయర్ తర్వాత మానేయకపోతే అలాగే కంటిన్యూ చెయ్యి. ఎప్పటిదాకా? అది నీ ఇష్టం. అంటే ఒక 10 ఇయర్స్, ఓకే. 20 ఇయర్స్, 100 ఇయర్స్, ఓకేనా? మీరు నేను మీకు పిఏగానే ఉండిపోవాలా ఎప్పటికీ? నో, మరి నా జీవిత భాగస్వామిలా ఉండిపోవాలి. అంటే నాకు వేరే పోస్ట్ ఇస్తారా సార్? నేను మీ పిఏగా ఉంటానంటే? వేరే పోస్ట్ ఏం లేదు, ఎప్పటికీ నా పిఏ పోస్ట్ నీకే. ఏంటి సార్? నీ ఇష్టం. పిఏగా ఉండాలనుకుంటే పిఏగానే ఉండు. ఇంకెవరైనా వచ్చి నేను పిఏగా ఉంటానంటే? అది నీపైన డిపెండ్ అయి ఉంటుంది మధు. అంటే నా పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే ఇంకెవరికైనా ఇచ్చేస్తారా? అంతే కదా. అమ్మా, అన్ని పనులు నేర్చుకుంటూ సార్కి పిఏలానే ఉండిపోతాను. నా ప్లేస్లోకి ఇంకెవరిని రానివ్వను. కాలేజ్కి పోవలేదు, ఏం లేదు, గిట్టనే టైం పాస్ చేసుకుంటూ కూర్చుంటావా అని సపరేక పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? నా ఇష్టం ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటా, నా ఇష్టం ఉన్నప్పుడు కాలేజ్కి పోతా. అడగడానికి నువ్వెవరివి? ముసలి మొద్దుదానా? ఏంది ముసల్దానా మొద్దుదానా? నేను అసలు ముసల్దాన్ లెక్కున్నా అని. ఎంత పడుచుకున్నా ఐశ్వర్యరావు లెక్కనే ఉంటా సేమ్. కామెడీ బాగుంది, ఐ మీన్ జోక్ బాగుంది. కర్రెమ్మొకపు దానా, ఈ అమ్మమ్మ గిట్టనే ఉంటుండే కర్రగా. దాని రంగు పూసుకొని పుట్టినావు. మా ఇంట్లో మేమందరం తెల్లగా ఉంటాం. నా మేనల్లుడు తెల్లగా పుట్టిండు, నువ్వు కర్రగా పుట్టినావు. మొద్దుకు మొద్దు, కర్రె మొద్దు లెక్క. నేను నల్లగున్నా చాలా అందంగా ఉంటాను, అర్థమైందా? నువ్వు తెల్లగున్నా ఎంత గలీజ్గా ఉన్నావు తెలుసా? అద్దంలో చూసుకోపో. నన్ను గలీజ్గున్నావని ఓడనలేడు ఇంతవరకు, అర్థమైందా? నా కండ్లు, నా పండ్లు, నా చిట్టి మూతి ఇవన్నీ చూసి అందరు పడుసు పోరాళ్ళు కింద పడతారు నా కోసం. ఏది చూపెట్టు, ఎంతమంది పడ్డారు? ఇప్పుడు కాదు, నీ వయసులున్నప్పుడు ఓ 100 మంది పడతారు నా వెనక, అర్థమైందా? మరేరి మరి వాళ్ళందరూ? ఒక్కడు కూడా నిన్ను పెళ్లి చేసుకోలే. చేసుకున్న ఒక్కడు పారిపోయిండు ఎప్పుడో. అన్నీ నీ అవ్వనే తెచ్చి కట్టబట్టిందే నన్ను. నేను ప్రేమించిన వాళ్ళను ఏస్తే ఇప్పటికీ ఎంజాయ్ చేద్దు నేను, తెలుసా? అది మరి నీ లక్ అంటే. నువ్వు ప్రేమిస్తే వాళ్ళు నిన్ను ప్రేమించాల్సి వచ్చేదేమో. అంత సీన్ లేదు. 100 మంది నన్ను ప్రేమించిండ్రు తెలుసా? గంతమందిలా నేను ఒక్కని మనస్ఫూర్తిగా ప్రేమించిన. వాడు కూడా మోసం చేసి పారిపోయిందా? అన్నీ చేసుకుంటా అంటే మీ అవ్వ నెగలనీయలేదు. ప్రేమించి పెళ్లి చేసుకుడు మన ఇంట వంట లేదని ఎవరినో తెచ్చి కట్టబెట్టింది. కథమాడి వీకని వీకిండు. గసొంటిది మీ అవ్వ. లేకపోతే ఇప్పటికీ పిల్లగాన్లు, మనవాన్లు, మనవరాన్లు 100 మంది ఉండు నాకు. నేను గంత పాస్ట్.
నీ లెక్క కాదు స్లో మోషన్. నువ్వు నన్ను ప్రేమించినావే. ఇక అసలు ప్రేమ అంటే ఏందో తెలుసా? ఎప్పుడు తినుడు అరుడు పండుకునుడు తప్ప. సూర్య నా మనసులో ఉన్న ప్రేమని చిగురింపజేసిండు. నా సూర్య రాత్రంతా నిద్ర కూడా పోవట్లేదు. సూర్యనే కలలోకి వస్తున్నాడు. సూర్య నా కోసం ఎదురు చూస్తున్నట్టు, నాతో మాట్లాడుతున్నట్టు ఏవేవో చేస్తున్నాడు. మీ అవ్వ ఎన్నడన్నా ప్రేమ వంచితే కదా నీకు ప్రేమ అంటే ఏందో తెలియడానికి. అది వరుడే నువ్వు వరుడే. ఇంట్లో అంతా అయోమయం గందరగోళం. ప్రేమ అంటే ఎంత మంచి అనుభూతి తెలుసా అవే నీకు? ప్రేమలుంటే లోకమే కనబడది. నాకు కూడా ఈ లోకం ఎంతో కొత్తగా కనిపిస్తోంది. నీ ముఖానికి నువ్వు వాళ్ళను ప్రేమిస్తావు, వాడు నిన్ను మళ్ళీ ప్రేమిస్తాడు. మనం ప్రేమించే వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడమే ఎంతో అదృష్టం. అబ్బో నీతి సూక్తులు బాగానే చెప్తాంది పిల్ల. నిన్ను ప్రేమించేటోడోడే ఉన్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, 6 సంవత్సరాల నుంచి నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. 6 సంవత్సరాలా? ముసలోడు కాలేడా వేయింకాడు? కాలేదు. నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను. అతను నన్ను ఫాలో అవుతున్నాడు. ఆన్ కాలేజ్ కూడా నీ కాలేజ్ పక్కకే ఉంటుందో మన్నో. రోజు నీ వెనకత్తా ఉంటే నిన్నే ఫాలో చేస్తాండి అనుకుంటాను. కాదు, రోజు నా కోసం వెయిట్ చేస్తాడు. త్వరలోనే నాకు ప్రపోజ్ కూడా చేయబోతున్నాడు. ఓలమ్మో నువ్వేది చెప్తే కదా నమ్ముతా అనుకుంటున్నావే. మీ అవ్వ లెక్క నేను కూడా పిస్తాను అనుకుంటున్నావా? అంత సీన్ లేదు. నమ్మకు. నీ నమ్మకం ఎవరికి కావాలి? చూస్తూనే ఉండు. నా సూర్యాన్ని నా జీవితంలోకి తీసుకొచ్చుకుంటాను. ఏదో టైం పాసులు అవ్వలు ఉంటాను ఇవాళ రేపు. ఇవాళ చూస్తాండ్రు, 2 మర్చిపోతాండ్రు రేపు. కానీ నా ప్రేమ 6 ఏళ్ల ప్రేమ. 6 ఏళ్ళు అయితేంది, 60 ఏళ్ళు అయితేంది. ఆడు నిన్ను పెళ్లి చేసుకోవాలి కదా. మీ అవ్వ ఇల్లరికని తెచ్చుకుంటా అంటుంది. ఇల్లరికని రావాలి కదా. ఇవన్నీ అయితేనే కదా నేను పెళ్లి చేసుకునేది. ప్రేమించుడు ప్రేమించబడుడు అదృష్టం కాదే. ఆడు నిన్ను పెళ్లి చేసుకున్నాడు, జీవితాంతం నీతోటి ఉండు అదృష్టం. చూస్తావు కదా, నా సూర్య నా జీవితంలోకి వస్తాడు. రాబోతున్నాడు. ఎవడాడు? సూర్యనా? తమిళ హీరో సూర్యనేందే? కాదు, అతడు నాకు అంకుల్ అవుతాడు. వంకులా? నీకు వంకులంటే నాకేమవుతాడు? తమ్ముడవుతాడు. వాళ్ళ తమ్ముడు కార్తీ కూడా నీకు తమ్ముడవుతాడు. సరిపోయిందా? ఛీ, గా సూర్య నాకు తమ్ముడవుడేంది? నా డీమ్ హీరో. ఏం హీరో? నా డీమ్ హీరో సూర్య, తర్వాత కార్తీ. మంచిది. ఏదే చూపెట్టే ఫోటో చూపెట్టు. ఆడెవడో చూస్తా. సూర్య అంటున్నావు కదా. ఫోటో లేదు నా దగ్గర. ఫోటో లేకుండా ప్రేమిస్తున్నావా అని? గంత అమర ప్రేమికురాలు అని ఈ కాలంలో ఫోటో లేకుండా ఫోన్లల్లా? అవును, మా ప్రేమ అలాంటిదే. అంత గొప్ప ప్రేమ. చెప్తే నమ్మడెవడు. నా చెవులల్లా కాలీఫ్లవర్లు కనబడతానే అని. చూపిస్తాను పద. ఇప్పుడు చూపిస్తావా అని? నా కోసం ఎలా ఎదురు చూస్తాడో చూపిస్తాను పద. ఈరోజు నాకు ప్రపోజ్ కూడా చేస్తాడనుకుంటా. చూద్దు పద. నీకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. మరి మీ అమ్మ ఒప్పుకోకపోతే ఏం చెప్తావే? ఏం చెయ్యనో అదే చేస్తా. నా భర్త స్థానంలోకి సూర్య తప్ప ఇంకెవరు వచ్చినా వాడిని మర్డర్ చేసి పారేస్తా. మరి సూర్య రాకపోతే? నిన్ను మర్డర్ చేస్తా. ముందు వచ్చేటట్టు చేసుకుంటా. చూస్తావు కదా. చూయించి పావే చూద్దాం. ఏందో చెప్పబడుతుంది. అడోడో ఎసంటోడో ఎట్టుంటాడో చూస్తపా. ఇదేంటి, నేను నా కర్రోడు దీన్ని ప్రపోజ్ చేసిండని ముందు జాగ్రత్తగా వాళ్ళ అత్తని తీసుకొచ్చుకుందా సెక్యూరిటీ కోసం? విద్య, రావే. మీ అత్త వచ్చిందంటే రావద్దా పిల్ల? డ్రెస్సులు వేసుకొని అత్త ఆగు రేపటి సంది. మీరు కాలేజ్కి వస్తున్నారా ఆంటీ? ఏ కాలేజ్ కాదు, నీ దోస్తు విద్య ఏమో చూపించుతుందట నాకు. నీ పేరు నిత్య కదా? అవునంటీ. నిత్యమైన లెక్కనే ఉన్నావు కానీ కొంత సన్నగా ఉన్నావు. వాటర్ మిల్లనో మచ్చుకు మిల్లనో ఏ మిల్లనో కానీ దా గిడ నిల్సొని చూద్దాం దా. నిత్య, సూర్య నా కోసం రోజు వస్తాడు కదా. ఏంటి? సూర్య నా కోసం రోజు వచ్చి ఇక్కడ నిల్చుంటాడు కదా. అది మా అత్తకి చూపించాలి. నన్ను అతను ప్రేమిస్తున్నాడని చెప్తే మా అత్త నమ్మట్లేదు. ఈరోజు ప్రపోజ్ కూడా చేస్తాడు. అత్త, నువ్వు వెళ్ళి అక్కడ నిల్చో. నువ్వు ఉన్నావని రావడేమో. గంట పీరు కూడా నెనివాడు.
నీకంత సీన్ లేదు కానీ ఊరికే అలా వెళ్ళి నిల్చో. నాకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడేగా నిల్చోమంది, అక్కడ నిల్చొని చూస్తూ ఉండు. నా సూర్య ఏమంటాడో విందు గాని. ఏంటిది, ఏకంగా వీళ్ళ అత్తనే ఛాలెంజ్ చేసి తీసుకొచ్చిందా? ఆ సూర్య వచ్చి నన్ను ప్రపోజ్ చేస్తే నన్ను చంపేస్తుందేమో. ఇక్కడ నుంచి పారిపోయింది నయం. విద్య, మీ అత్త ఉంది కదా, నేను వెళ్తానే కాలేజ్కి. చంపేస్తాను. వాడు నాకు ప్రపోజ్ చేసేది నువ్వు చూడాలి. నా కాలేజ్లో అందరికీ చెప్పాలి నా ఫ్రెండ్ విద్య అని సూర్య ప్రపోజ్ చేశాడని. ఈ బ్యూటీ గురించి అందరికీ తెలియాలి. నీ బొంద బూటి, నీకు ప్రపోజ్ చేస్తే కాలేజ్ వాళ్ళందరూ ఏం చేస్తారే? వాళ్ళకి ఎప్పుడేంటి? నీ గురించి అందరికి చెప్తే చెట్టుకున్న చింతకాయలు రాలితే ఏందే? వాళ్ళందరికీ ఎప్పుడెందుకు? మీ అవ్వాయి ఇజ్జత్ దీనికా? కాదు, అందరికీ చెప్తాను. ఇజ్జత్ ఎందుకు పోతుంది? ఎట్లాగో నేను చేసుకునేది వాడినే కదా. ఒకవేళ చేసుకోకపోతే ఏం చేస్తావే? వాణ్ణి వాని ఫ్యామిలీని అందరినీ మర్డర్ చేపిస్తా. ఇది ఏంచినా ఏంచుతుంది. సరే అక్కడ నిల్చో. బై ద వే, ఒక కర్రోడు వస్తాడు. ఆ కర్రోడు కూడా నన్ను ప్రపోజ్ చేయడానికే వచ్చిండు. వాని చెంప చెల్లు అనిపించిన. అట్లా ఎంతమంది నా వెంట పడతారో చూడు. ఇవాళ ఇంకొకడు, రేపు ఇంకొకడు. ఎంతమంది వచ్చినా నా సూర్య నావాడు. కర్రోడంటది, తెల్లోడంటది, మళ్ళా సూర్య అంటది. ఓడత్తాండు చూద్దాం. ఆగో, కర్రోడు వచ్చింది కదా, గీవుడు దానికి మంచిగా సూట్ అవుతాడు అని చెంపెందుకు అలగొట్టిందో ఇది. అబ్బా, ఏమన్నా ఉంటుందా ఈడు జోడి? దీన్ని వేసుకోవచ్చు కానీ నువ్వు మంచిగా ఉన్నాడు పోరాడు. ఆగో, ఎంత మంచిగా గీలిస్తాండు చూడు. చేసుకోవే అనిత్తా, చెప్పు. మంచిగా ఉండదా వీళ్ళిద్దరు కాంబినేషన్? కాంబినేషనా ఏమో ఆంటీ, నాకు తెలీదు. నా టెన్షన్లో నేను చేస్తుంటే ఈ ఆంటీ ఒకటి. అసలైతే ఆంటీ చెప్పిందే కరెక్ట్. ఆ కర్రోడు దీనికి సూట్ అవుతాడు. పాపం అని చెంప వలగొట్టింది, అయినా నవ్వుతున్నాడు వాడు. విద్య, నాకు మోషన్ వస్తున్నట్టు అనిపిస్తుంది. ఆపుకో ఆ? ఆపుకో. వాడొచ్చి ప్రపోజ్ చేశాక వెళ్ళు. పోవే ముసలి. గిరి ముసలి ముఖం పెట్టుకొని నన్ను ముసలి ముసలి అంటదేంది? ఈ కర్రోడు తప్ప ఓడ అచ్చలే దిక్కులేదు. ఇదేందో చెప్పబట్టే. అరే, ప్రపోజ్ చేస్తా అంటివి కదరా, ఎవతో మొద్దుకు మొద్దు వచ్చి నిల్చున్నదిరా. గదువుకే నాన్నే చూస్తాంది. దానికి కూడా పోయి ఐ లవ్ యూ చెప్తావేంద్రా? నిన్ను కిందేసి తొక్కుతుంది, రోడ్ రోలర్ దొక్కినట్టు. గొట్లా అంటావేంద్రా? అది ఎందుకు వచ్చిందో తెలియదురా. నువ్వు ఎట్లా ప్రపోజ్ చేస్తావో ఏమో. ఏమన్నా కానీ నేను ఈరోజు ఖచ్చితంగా ప్రపోజ్ చేసి తీరాల్సిందే. అరే ఆలోచించుకోరా, ఒక మొద్దు వచ్చి గిట్ నిల్చున్నదిరా. గీ పోరాడేనేంది సూర్య అంటే? అవునే విద్య. అతనే అత్త, నువ్వు వెళ్ళు అక్కడికి. వాడే నా సూర్య. గా పోరానికి గిదెట్లా నచ్చింది? గా పక్క పొల మంచిగా ఉన్నది ఇంకా నిత్య. దాన్ని పట్టుకొని ఒక గీ మొద్దు దాన్ని ఎందుకు పట్టుకుంటాడు అనిపిసా పాడగాను. ఆస్తి కోసమమ్మ అన్న. ఆగో, నిజంగానే అత్తండు కదా. ఇదేమన్నా ప్లాన్ వేసింది ఏంది? ఆయనకి పైసలు ఇచ్చి గిట్ట గిట్ల గట్ల అని చెప్పిందా? ఆయన పెళ్లి కూడా చేసుకుంటా అన్నది. గట్ల పెళ్లి చేసుకునేటోడు గిట్లెందుకు యాటికింగ్ చేస్తాడు పైసలు తీసుకొని? నిజమైన ప్రేమనే కావచ్చు. అరే సూర్య, ఆ మొద్దు వెనక నుంచి అంతది కావచ్చురా, భయం అవుతుంది నాకే. హాయ్ ఆంటీ. ఆగా, గిడ పక్కకు నిలుసో. ఎన్ని రోజులు అలా చూస్తూనే ఉండిపోతావురా? 6 ఏళ్ల నుంచి నా వెంట పడుతున్నావు. నువ్వు వెంట పడ్డ 6 రోజులకే నువ్వు నాకు నచ్చేసావు. 6 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నాను నీ కోసం, నీ ప్రపోజల్ కోసం. ఇదేందో ఏమో, ఇప్పుడు వాడు వచ్చి నాకు ప్రపోజ్ చేసే దీని పరిస్థితి ఏంది? హాయ్.